మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న పగలంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ ఎంజాయ్ అండి, అసలు మామూలుగా లేదు. అసలు మళ్ళీ మళ్ళీ ఈ రోజులు తిరిగి రావేమో అనిపించింది. అంటే ఎప్పుడూ వెళ్తూనే ఉంటా, కాకపోతే నేను ఒక్కదాన్ని, మా వారు వెళ్తుంటాం. కానీ ఈసారి పిల్లలతో, అక్కతో, మనవరాళ్లతో, పండుతో అసలు ఎంత సరదాగా గడిచిపోయిందో. అందులో నిన్న మేమున్నామని ఎక్కువ సార్లు వచ్చిండండి మా పెద్దనాన్న. మేము ఏదో ఆట ఆడుకుందామంటే అసలు తను చేసిన అల్లరి అసలు అంతా కూడా అసలు ఎంత ఎంజాయ్ చేశామో. ఇక అదంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అసలు నిజంగా మీకు కూడా ఇప్పటికిప్పుడు మనం పుట్టింటికి వెళ్దామా అనిపిస్తుంది. కాకపోతే అనుకోగానే మనం ఎలా వెళ్తాంలే చెప్పండి, అలా కుదరదు కదా. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉదయం టిఫిన్లు, టీలు అన్నీ అయిపోయినాయి. అవి షార్ట్ వీడియోల ద్వారా చూపించాను కదా. ఇక ఇదంతా కూడా ఒక లాంగ్ వీడియో చూపిద్దాం, సరదాగా ఉంటుంది అని వీడియో తీశాను. ఇక ఉదయం టిఫిన్లు అయిపోయిన తర్వాత వీడియో అండి. వేణు వాళ్ళ చిన్న పాప చూడండి, చక్కగా సరదాగా ఆడుకుంటుంది. ఒక కుర్చీ వేసి వంటగది తలుపు తీయాలని చూస్తుంది. తనకు రావట్లే, మళ్ళీ అంత చక్క కుర్చీ వేసుకొని ఎక్కి మరీ తీస్తుంది. ఇక నానేమో అట దియ్యి ఇట్లా దియ్యి అని చెప్తున్నాను అనమాట. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న కూర అయితే చికెన్ అండి. నాన్న పిల్లల కోసమని చికెన్ తీసుకొచ్చాడు. నేనైతే గురువారం, శుక్రవారం, శనివారం నాన్ వెజ్ తినను, కాకపోతే చేసి పెడతాను. నేను తినను కదా అని నా అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ మీద అయితే రుద్దనమాట. చేసి పెడతాను, ఉప్పు కూడా చూడను. వాళ్ళకి మాత్రం చేసి చక్కగా పెడతానమాట. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఎక్కువ వంట చేయాలంటే ఎక్కడైనా అక్క వాళ్ళ ఇంటి దగ్గరైనా, అమ్మ వాళ్ళ దగ్గరైనా, మా ఇంటి దగ్గరైనా గరిటె మాత్రం నేనే పట్టుకుంటాను కంపల్సరిగా. ఇక చికెన్ చేస్తున్నాను. ఇది చిన్న బాయిలర్. ఇంతకుముందు ఎన్నో వీడియోలో చెప్పాను, చికెన్లో కూడా చిన్న బాయిలరు, పెద్ద బాయిలరు, అలాగే నాటుకోడి ఇట్లా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు తెచ్చింది చిన్న బాయిలరు. ఇదేంటంటే స్మూత్గా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది. ఈ కూర ఎలా చేశానంటే, ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసాను. ఉల్లి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసాను. చికెన్లో ఉప్పు, పసుపు వేసేసి కొద్దిసేపు మూత పెట్టేశాను. చికెన్ తొందరగానే ఉడుకుతుంది. చిన్న బాయిలర్ అంటే తొందరగా ఉడుకుతుంది, పెద్ద బాయిలర్ అయితే తొందరగా ఉడకదు. ఇక మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత కారం, గరం మసాలా వేసేసాను. చికెన్ కూర రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇక వేణు కోసమని మందారం, వేపాకు, కరివేపాకు, మందారం పువ్వులు, కలమంద గుజ్జు ఇదంతా కూడా పేస్ట్ లాగా బట్టి వేణు తలక పట్టించానండి. వేణు జుట్టు చాలా పొడవుగా, మందంగా ఉండేది ఒకప్పుడు. పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక అప్పటి నుంచి ఇలా చేస్తుంది. పర్లేదు, అంటే ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి ఇలా చేస్తుంది. పర్లేదు, గ్రోతింగ్ అన్నది వస్తుంది. అంటే జుట్టు రాలటం ఆగిపోయిందండి ముఖ్యంగా. ఇక ఆ పేస్ట్ అంతా తలక పట్టిస్తే ఒక గంట సేపు అలా ఉంచేసుకొని తల స్నానం చేసింది. ఇక తల స్నానం చేసిన తర్వాత అందరం కూడా అన్నం తిందామని పెట్టుకుంటున్నాము. కానీ అందరం ఒకసారే కూర్చొని తిందామంటే కుదరడం లేదండి. ఎందుకంటే వేణు పాప మాట్లాడితే గీ అంటుంది. ఉయ్యాల్లో నిద్రపోతుంది అనుకొని ఇంట్లో కూర్చొని తిందాం అనుకుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, చీటికి మాటికి ఏడుస్తుంది. ఇక అందుకని వేణు ఉయ్యాల దగ్గరే కూర్చొని అన్నం తింటుంది, మేమేమో లోపల కూర్చొని తింటున్నాం. చికెన్ కూర అయితే చాలా బాగుందని చెప్పారు. నాకు చెప్పాలని చెప్పారో లేకపోతే నిజంగానే బాగుందో తెలియదు, కానీ బాగుందని అయితే చెప్పారు. నేను చికెన్ తినను కాబట్టి బెండకాయ కూర చేసుకున్నానండి. అమ్మ వాళ్ళకి బెండకాయలు కాస్తున్నాయి, ఆ బెండకాయలు కోసుకొచ్చుకొని ఈ బెండకాయ కూర అయితే చేసుకున్నాను. చికెన్ అయితే తినను. ఇక బెండకాయ కూర చాలా బాగుంది, లేత లేత బెండకాయలు చక్కగా కూర చేశానండి. ఇక అన్నం తిన్న తర్వాత కొద్దిసేపటికి ఐస్ అతను వచ్చిండండి. ఐస్ అతని దగ్గర పిల్లలు ఐస్ తీసుకుంటున్నారు. మీకు తెలిసిందే, ఐస్ పిచ్చోళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఐస్ పిచ్చోళ్ళమే. కాకపోతే పెద్ద పెద్ద ఐసులు, అంటే పెద్ద పెద్దవి అంటే ఎక్కువ రేట్లు ఐసులు కాదులేండి. కానీ నాకు పిల్లలకు ఎక్కువ శాతం, మక్కకైనా నాకైనా ఎక్కువ శాతం ఈ పుల్ల ఐసులు ఇష్టం అండి. అది మ్యాంగో, ద్రాక్ష అని ఉంటాయి కదా, అవి ఇష్టం. ఇక అందరం అవే తీసుకున్నాము.
ఈ పుల్లైసు మా చిన్నప్పుడు పావలా అండి. అప్పట్లో కూడా రకాలు ఉండేవి. ఈ ఐస్ అయితే పావలా, సేమియా ఐస్ అయితే రూ. 1, పాల ఐస్ అయితే రూపాయి అని ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ ఐస్ రూ. 10 అంట. అందరం ఐస్ తీసుకొని తినుకుంటూ ఏదో వ్యవహారాలు చేసుకుంటూ సరదాగా ఉన్నామన్నమాట. ఇక ఐసులు తినటం అయిపోయిందండి. మళ్ళీ అందరం ఒక చాట కూర్చొని కబుర్లు ఆడుతున్నాము. ఇంతలోనే మన ఇంటి ముందు అక్క వాళ్ళ కోళ్ళు సన్నజాజి పువ్వులు ఇచ్చింది. అవి అక్క మాల కట్టింది, మాకు ఇస్తే పెట్టుకుంటున్నాం అనమాట. సన్నజాజి పువ్వులు భలే మంచి వాసన వస్తాయి. నేను కొంచెం ఉంచుకొని బుడ్డమ్మాయికి కొంచెం పెడుతున్నాను, కొంచెం కాదు తనకే ఎక్కువ పెడుతున్నాను. 2 పిల్లలకి కలిపి ఇలా పెడుతున్నాను. చూడండి ఎంత బాగా పెట్టించుకుంటుందో అసలు. కానీ ఈ పువ్వులు పెట్టిన తర్వాత నైనికాని చూస్తే భలే ముద్దు అనిపించిందండి. నాకే అనిపించింది దిష్టి తీయాలనిపించింది, అంత అందంగా ఉంది కదా. అయితే సాయంత్రం నాన్న కంపల్సరిగా దిష్టి తీస్తాడు. చూడండి ముద్దుగా ఉంది మా అమ్మ. ఇక తనకి పెట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు నాకు పెట్టిద్దంట. చూడండి పిన్నీసి తీసుకొని పూలు పెట్టమ్మా అని వెనక అంటే, కాదు నువ్వు నాకు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టినావు, నేను నీకు నా ఇష్టం వచ్చినట్టు పెడతా అని పెడుతుంది. తనకు పెట్టినట్టే నన్ను ఎత్తిన పెడుతుంది. చూడండి పూలు ఎట్లే పెడతా అంటుంది. కాదు నాకు ఎట్టొద్దని నేను అంటున్నాను. అయితే అక్కడ అందరూ అంటూనే ఉన్నారు, అమ్మ అట్లా కాదు వెనక పెట్టి పిన్నిస్తాం అంటే, తను అంటుంది అమ్మ తనకిష్టం వచ్చినట్టు నాకు పెట్టింది, నేను నాకు ఇష్టం వచ్చినట్టు తనకు పెడతా అంటుంది. అంటే ఇక్కడ మీకు మాట చెప్పాలి, పిల్లలకి మేము అమ్మమ్మలమే కానీ మమ్మల్ని అమ్మమ్మ అని అనరు, అమ్మనే అంటారు. నైనిక అమ్మనే అంటది. సంవత్సరం అయిందో కాలేదో రణ్విక పుట్టి, రణ్విక కూడా అమ్మ అనే పిలుస్తుంది, అమ్మమ్మ అని పిలవరు. ఇక వాళ్ళు చెప్పి అమ్మ ఇలా అలా అని చూపిస్తే ఎట్లా పిన్నీసి పెట్టి పూలు పెట్టిందండి. ఇక బుడ్డమ్మాయికి ఏమో అక్క అన్నం తినిపిస్తుంది. పిల్లలు పుట్టిళ్ళకి వస్తే, మన పిల్లలు పుట్టింటికి వస్తే వాళ్ళ పనులు పక్కన పెట్టేస్తారనమాట. ఇక అన్నీ అమ్మలు చూసుకోవటమే. ఇట్లా ఇక్కడ కూడా అంతే. వేణు ఎక్కడికన్నా వచ్చిందంటే పిల్లల్ని ఎక్కువ అక్కే చూసుకుంటుంది. వాళ్ళకి అన్నం పెట్టడం, అలాగే స్నానాలు చేయించటం, ఇవన్నీ కూడా అక్కే చూసుకుంటుంది. ఇక పిల్లలకే అన్నం పెడుతున్నాం. ఇక చికెన్తో అన్నం తిన్నారు కదా అందరూ. ఇక ఒకటే గోల థమ్సప్ కావాలని, వేణు పండు థమ్సప్ 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 అని ఒకటే గోల చేస్తుంటే, అప్పుడు టైము అటు ఇటుగా 2 అయిందండి. అమ్మవాళ్ళ ఇంటి దగ్గర చిన్న బడ్డీ కొట్టు ఉంది కానీ ఆ టైంకి తీసిలేదు. నాన్న బండి వేసుకొని వేరే ఊరు వెళ్ళి థమ్సప్ తీసుకొచ్చాడు. ఇక అందరం తాగుతున్నాం. నేను చికెన్ తినకపోయినా నేను కూడా థమ్సప్ తాగుతున్నాను. థమ్సప్ ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి తాగితే ఏం కదని నేను అనుకుంటాను. ఇక సాయంత్రం 3:30 ఆ టైంలో నాన్న పొలానికి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, దుక్కి దున్ని పొలానికి బలం కోసమని జీలుగులు చల్లుతున్నారు. ఈ జీలుగులతో పాటు నాన్న కూరగాయలు పండిస్తారు కదా, దోసకాయలు విత్తనాలు వేస్ట్కి పోవటం, ఎందుకంటే దోసకాయలు అక్కడక్కడ పాడైతాయి కదా, ఆ దోసకాయలు వేస్ట్కి పడేయటం ఎందుకని విత్తనాలు చేసిండండి. ఈ విత్తనాలు కూడా జీలుగులతో పాటు జల్లేస్తే చక్కగా మొక్కలు మొలుస్తాయి. దుక్కి దున్నినప్పుడు పొలానికి బలం అంటే ఎరువులాగా తయారవుతుంది కాబట్టి ఆ విత్తనాలను వేస్ట్ కాకుండా ఇలా పక్కన పెట్టాడు. చూడండి నాతో అయితే 2-3 సార్లు చెప్పాడండి, వీడియోలో చెప్పరా ఈ దోస విత్తనాలు కూడా నేను బలానికి వేస్తున్నాను, మొక్కలు మొలిసి పొలానికి బలం అవుతుందని చెప్పరా అని 2-3 సార్లు చెప్పిండు. ఇక అక్కడ బుడ్డమ్మాయి ఒకటే గోల చేసిందండి. నాన్నకి మంచినీళ్ళు పోసాను బాటిల్లో, ఆ బాటిల్ కావాలని ఒకటే గోల. మంచినీళ్ళు తా అంటది. అంటే మంచినీళ్ళని తను తా అని చెప్పిద్ది అనమాట మంచినీళ్ళు అయినప్పుడు. ఇక తా అంటే ఇది జేజికి నాన్న బాటిలు, నీకు గ్లాసులో నానమ్మ ఇస్తుంది చూడని అంటే అప్పుడు తను ఆ మంచినీళ్ళు తీసుకొని తాగింది. ఇక నాన్న పొలం దగ్గరికి బయలుదేరుతుండు. జీలుగు బస్తాలేమో బండి మీద పెట్టేసినాం. ఈ దుక్కి దున్నటానికి ట్రాక్టర్ ముందే వెళ్ళిపోయింది. అంటే నాన్నది కాదులేండి, మామూలుగా ఊర్లో ఉంటాయి కదా ట్రాక్టర్లు, ఎకరానికి ఇంత అని దుక్కి దున్నిస్తారు. కాబట్టి ట్రాక్టర్ అతను చెప్పి వెళ్ళిపోయిండు, పొలం దుక్కి దున్నటానికి వెళ్తున్నా రామావయ్య అని చెప్పి వెళ్ళిపోయిండు అనమాట. ఇక నాన్నేమో ఈ జీలుగులు వేసుకొని వెళ్తాడు. అక్కడ దుక్కి దున్నిన తర్వాత ఈ జీలుగుల్ని చల్లుతారు. చల్లిన తర్వాత ఇవాళ రేపో వర్షం పడింది అనుకోండి, చక్కగా మొలకలు వస్తాయి. ఒక 20 రోజులు 1 నెల రోజుల్లో బాగా పెరుగుతుంది. ఇక దాన్ని దున్నుతారు.
అప్పుడు నీళ్ళల్లో కుళ్ళిపోయి బలం అవుతుంది అనమాట. ఇక తొలిసారి దుక్కి దున్నిచ్చి ఇప్పుడు విత్తనాలు చల్లటం కాబట్టి నాన్న నన్ను ఎదురుగా రమ్మండు. ఇక నేను ఎదురెళ్ళి వచ్చాను. నాన్న అటు వెళ్ళిపోయి ఇంట్లో పనులు చేసామండి. తలా ఒక పని చేసాము, అదైతే వీడియో తీయలేదు. అక్క గిన్నెలు కడిగేసింది, నేనేమో ఇల్లు ఉడిసి కసు ఉడిసా, అమ్మేమో బట్టలు మడతేసింది. ఇక పొద్దున పూట నీళ్ళు రాలేదని చెప్పాం కదా, మళ్ళీ సాయంత్రానికి కూడా నీళ్ళు రాలేదండి. మరొకసారి పక్కింట్లో వదిన్ని మోటార్ వేయమంటే తను మోటార్ వేసింది, పాపం నీళ్ళు పట్టేశాము. ఇక ఖాళీగా ఉన్నాం కదా, పిల్లలు గోల చేస్తున్నారు ఆట ఆడుకుందామని. ఏం ఆట ఆడదామా అని ఆలోచిస్తే ఈ ఆట గుర్తుకొచ్చిందండి. మీలో ఎంతమంది ఆడారు ఈ ఆట? లండన్ స్టాప్ అంటారనమాట. ఒకళ్ళు వెనక ఉన్నవాళ్ళు కదలకుండా వచ్చి తనని టచ్ చేసి వెనక ఏదన్నా ఉంటే ఉరికి వెళ్ళి పలానా దగ్గరికి అనుకోవాలి, అక్కడికి ఉరికి వెళ్ళి అక్కడ టచ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఇక్కడ మేము ఇదే ఆట ఆడుతున్నాం, చక్కగా ఆడుకుంటున్నామండి. కొద్దిసేపు దాకా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇలా ఆడుతున్న టైంలో వచ్చిండండి మా పెద్దనాన్న అంటే నాన్న వాళ్ళ అన్నయ్య అనమాట. ఇక మేము ఉన్నాం కదా, మేము ఉన్నామంటే కంపల్సరీగా మమ్మల్ని కలవటానికి 2-3 సార్లు వస్తాడు. తనకి మేమంటే చాలా ఇష్టం. ఇక మా పిల్లలన్నా ఇంకా ఇష్టం అనమాట. ఇప్పటికీ ముద్దులు ఆడుతూనే ఉంటాడు. ఇది ఆట అంతా ఒక 20 నిమిషాల దాకా ఆట ఆడేసాం. ఇక ఎటు నుంచి వచ్చాడండి. అసలు వచ్చిన దగ్గర నుంచి మేమైతే నవ్వలేక సచ్చినాం. ఏందిరా ఈ ఆటలేంది, చక్కగా కూర్చొని మాట్లాడుకునే కాడికి అన్నట్టు వచ్చిండు చూడండి. ఇక రాగానే ఆ బుడ్డమ్మాయితో కొద్దిసేపు ముద్దులు ఆడిండు. ఇక ఆ బుడ్డమ్మాయి పక్కకు జరిగి మళ్ళీ ఆట మొదలెట్టింది. మేము కదలకుండా ఉంటే అస్సలు ఊరుకోవట్లేదు చూడండి. ఏది మేము ఓడాలి, మనవరాలు గెలవాలని వచ్చి చూడండి. నాకైతే భలే నవ్వొచ్చింది. ఎంతసేపు నవ్వామంటే, కొద్దిసేపు ఆడుకొని నాన్న అంటే బుడ్డమ్మాయి చేత మీరు ఆడిపెడుతున్నారు, బుడ్డమ్మాయి ఓడిపోయిందని ఒకసారి, మళ్ళీ నేను కొద్దిసేపు మాట్లాడుకుందాం రాండి కూర్చొని అని. అది చూడండి ఒకసారి. మా పెద్దనానికి పిల్లలు అంటే భలే ఇష్టం అండి. ఇప్పుడు మేము పెద్ద అయినామా, మాకు మనవరాళ్ళు పుట్టే ఏజ్ వచ్చినా మా పెద్దనాన్న ఇప్పటికీ మమ్మల్ని ముద్దులు ఆడతారు అనమాట. అంత ఇష్టం అనమాట. ఇక మా పెద్దనాన్న ఏం చేస్తారంటే వాళ్ళకి వ్యవసాయమే, గేదెలు ఉన్నాయి, 5-6 శాలతీలు గేదెలు ఉన్నాయి. పెద్దనాన్నేమో గేదెలు చూసుకుంటాడు, పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి ఏమో వ్యవసాయం చూసుకుంటాడు. పెద్దనాన్న జోకులు కూడా భలేగా వేస్తాడండి. మాటలు ఎలా వస్తాయి కానీ చదువుకున్న వాళ్ళు, అలాగే టీవీల్లో మనం జబర్దస్త్ ప్రోగ్రాంలు చూస్తాం కదా, అట్లా ఏదో సడన్గా జోక్ వేస్తాడు, భలే జోకులు వేస్తాడు. కానీ ఈడ చూడండి మాతో ఒక ఆట ఆడేసుకుంటాడు. మేము ఎంత ప్లీజ్ పెద్దనాన్న కొద్దిసేపు ఆడుకొని మని ఎంతసేపు చెప్పినా అస్సలు. ఇది వీడియో కోసం కాదండి, మనం వీడియో కోసం చేయటం అయితే మేమంటే నటిస్తాం. పెద్దనాన్నకి ఏం తెలుసు చెప్పండి. ఇక్కడ పెద్దనాన్నే మాకు కడుపు ఉబ్బేలాగా నవ్వేస్తాను అనుకుంటే, ఇక్కడ నైనిక ఒకటి చూడండి అసలు ఎట్లా పెడుతుందో ఫోజులు. కదలకుండా ఇలా ఉండాలంట. ఆ ఆట ఆడినప్పుడు ఇగో ఇట్ట ఉండాలి, ఇట్ట ట్రై చేయాలని చూపిస్తుంది. నవ్వి మాకైతే కడుపు అసలు నొప్పి వచ్చేసింది. అంతగా నవ్వుకున్నాము. ఇక పెద్దనాన్న ఎంత చెప్పినా వినట్లేదు, మమ్మల్ని ఆడుకొని ఇట్లేదని చాలే ఈ ఆట పెద్దనాన్న వెళ్ళాక ఆడుకుందామని చిన్నగా మాట్లాడుకున్నాము. కాకపోతే ఎంతసేపు చూసినా బయలుదేరలేదండి, అట్లే కూర్చొని ఉండవు. చాలాసేపు చీకటి పడిపోయింది. ఇక చీకటి పడిపోయింది, ఎప్పుడుకో పెద్దనాన్న వెళ్ళిండు. ఇక ఈ లోపల మా వారు వచ్చారు. మొన్న నైట్ లైట్ బండి లైట్ పని చేయలేదని చెప్పా కదా, ఆ బండికి లైట్ బాగు చేయించుకొని వచ్చారు నన్ను తీసుకెళ్ళటానికి. అటు ఇటుగా 7 అయిందండి టైము. 7 గంటలప్పుడు ఇక బయలుదేరాం. అన్నం తిని వెళ్ళమన్నారు కానీ ఇంకా ఉండే కొంది చాలా చీకటి పడుతుందిలే వద్దులే అని బయలుదేరినాం. మేము లియోగాడిని తీసుకొని వెళ్తున్నాము. అయితే పండు ఇక్కడే ఉంది. పండు మరుసటి రోజు వస్తానని చెప్పింది. అంటే ఇక వెళ్తేనే వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొస్తారు, లేకపోతే నాన్న తీసుకొస్తారు, లేకపోతే ఆటో కన్నా వస్తారు. ఇక మేమైతే బయలుదేరామండి. అందరికీ బాయ్ చెప్తున్నా. ఇక్కడ మాత్రం చాలా కష్టంగా ఉంది. మామూలుగా మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. వాళ్ళకి వెళ్ళి అని కూడా అనిపించలేదు. బుడ్డమ్మ ఏడుస్తుంది, నా చిన్న మనవరాలు ఏడుస్తుంది, అమ్మ అని ఏడుస్తుంది. ఇక ఇలా ఉంటే ఆమెను చూసుకుంటే ఏడే ఉండిపోవాల్సి వచ్చింది అనిపించింది. ఇక బాయ్ చెప్పి అందరికీ బయలుదేరాము. కానీ పుట్టింటికి వెళ్ళటం ఒక సరదా అయితే వచ్చేటప్పుడు బాధ, చెప్పలేనంత బాధ.